దేశానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని వీఎంసీ సభ్యుడు బాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలకుంట శ్రీనివాసులు అన్నారు. అన్నమయ్య జిల్లా పేలేరులో బాస్ నాయకులు ముల్లంగి కృష్ణయ్య ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా జరుపుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధరణి కుమార్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు హరినాథ్, గురవయ్య, రామకృష్ణ, రాంబాబు, సురేంద్ర, మహేష్, రమణ, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ 150వ జయంతి సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పాలకుంట శ్రీనివాసులు. నేను భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. అదేవిధంగా అన్నమయ్య జిల్లా వీఎంసీ సభ్యులుగా పనిచేస్తున్నాను. ఈరోజు స్థానిక బాస్ కార్యాలయం ముందు మొమెంట్ కృష్ణయ్య బాస్ జిల్లా నాయకుడు మొమెంట్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు బీహార్లో ఒక మారుమూల గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన సంపన్న వర్గాలతో పాటు రాజకీయంగా ఎదిగి అనేక పదవులు అలంకరించి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నో లాఠీ ఛార్జీలకైనా ఉద్యమాల్లో, సత్యాగ్రహ ఉద్యమంలో లాఠీ ఛార్జీ చేసి పోలీసుల దగ్గర లాఠీ ఛార్జీ చేయించుకున్న జైలు జీవితం కలిగిన సందర్భాలుగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన హరిత విప్లవానికి నంది పలికి కరువు నివారణ కొరకు ప్రత్యేక శ్రద్ధ చూపారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కరువు ప్రాంతాలలో ఆహార ధాన్యాల నిల్వకు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు యావత్ భారతదేశంలో బలహీన వర్గాల ప్రజలైతేనేమి, అణగారిన వర్గాలు, అగ్రకుల పేదలు అందరూ అగ్రకులాలకు సంబంధించిన వర్గాన్ని ఈరోజు రేషన్ బియ్యం అందుకుంటున్నారంటే దానికి సృష్టికర్త బాబు జగజీవన్ రామ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేషన్ బియ్యం ఈరోజు భారతదేశంలో యావత్ ప్రజలందరూ తీసుకుంటున్నారు. దానికి మూల కారణం జగజీవన్ రామ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాకిస్తాన్కు భారత్కి యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి ఆ యుద్ధానికి అనేక ప్రణాళికలు రచించి ఆయన భారత విజయానికి ఎంతో కృషి చేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రభుత్వ అధికారులు అయితేనేమి, మిగతా ప్రజాసంఘ నాయకులందరూ పనిచేసిన అవసరం ఎంతైనా ఉండాలి. వారి ఆశయ సాధన కోసం మనము పనిచేస్తే ఆయన ఘనమైన నివాళులు అర్పించగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జై భీమ్, జై భారత్. కట్ చేసేనా?